బట్ మీ ప్రయాణంలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీది తక్కువ అంటే వెన్ కంపేర్డ్ టు అదర్ సీనియర్ మోస్ట్ రైటర్స్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ మీది ఇంకొంచెం స్మాల్ జర్నీయే టు మై అకౌంట్. కానీ మీరు రాసినవి మీరు చేసినవి మామూలువి కావు. గట్టిగా మాట్లాడుతుంది అంటే చరిత్ర గతిని మార్చేసే సినిమాలు, లేకపోతే బాక్స్ ఆఫీస్ని అట్నుంచి ఇటు తిప్పిన సినిమాలు రాశారు మీరు. ఈ ప్రయాణంలో మీరు కనుక ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే వాట్ ఈస్ ది టఫెస్ట్ పీరియడ్ ఫర్ యూ అండి యాజ్ అ రైటర్? మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి, నిలబడాలి, నిలబడిన తర్వాత సక్సెస్ని హ్యాండిల్ చేయాలి. అదే సార్, నేను చెప్తే కొంచెం అతిశయోక్తిగా అనుకుంటారు, కానీ నేను ఎప్పుడు అసలు టెన్షన్ తీసుకోలేదండి. నా మీద నాకు నమ్మకం ఉంది 100%. నాకు మంచి అవకాశాలు వస్తాయి, నా భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఎప్పుడు టెన్షన్ పడలా. నా లైఫ్లో సమస్యల్ని ఫేస్ చేసిన సందర్భం ఉందేమో తప్ప ఏ సమస్య నన్ను కష్టపెట్టలా. బాగుంది. మనం కష్టాన్ని తీసుకుంటే కదా సార్ అది కష్టం అయ్యేది. ఎప్పుడు కష్టం అవుతుంది? మనం కష్టం అని ఫీల్ అయితే కష్టం అవుతుంది. సమస్యలు తీసుకోవడం అనేది నాకు అలవాటే. అసలు సమస్య లేకపోతే మనం చచ్చిపోయినట్లు లెక్క. కరెక్ట్, అంతే కదా. అవును. ఇప్పుడు ఏదో ఒక సమస్య ఉండాలి, మన బ్రెయిన్కి పని చెప్తా ఉండాలి, అది మనం సాల్వ్ చేయగలగాలి. అది సాల్వ్ చేయడం కోసం మనం ఏమేం చేయాలి ఏంటనేది ఒక పక్క నుంచి ఆ ప్రాసెస్ జరుగుతూ ఉండాలి. అవునులేండి. అందుకే నేను సమస్యని ఫేస్ చేశాను తప్ప ఇప్పుడు కష్టం. అంటే ఏం సమస్యలు ఫేస్ చేశారండి మీరు ఇన్ జనరల్ గా? అదే ఇప్పుడు మామూలు పైకి రావడం కోసం. అంటే కొన్ని చోట్ల మీరు అన్నట్టుగా సమస్య వస్తుంది, దాన్ని మెల్లిగా తెలివితేటలనండి లేకపోతే ఓపిక సంయమనం 100 లక్షలు చెప్తారు, అవన్నీ పెట్టుకుని బయటకు వచ్చేస్తారు అనుకో. బట్ కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో కొన్ని సమస్యలు మాత్రం అసలు ఊపిరాడనివ్వు, ఊరేస్తాయి. అలాంటి సందర్భాలు మీకు ఏమైనా వచ్చాయి? అసలు అలాంటివి లేనే లేవా మీకు? లేవండి, ప్రధాన లేవు. ఓ, ఇంకేమి ఉంటాయి? ఇప్పుడు మీకు మీకు ఏది సమస్య కాదంటున్నారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నించడమే నాకు సమస్య. ఎందుకంటే మీరు ప్రతి దాన్ని నవ్వుతూ ఆడుతూ పాడుతూ తీసుకుని రాసే మనిషి కాబట్టి. అయ్యో, అసలు అవకాశాల కోసం వెతుకుతూ విపరీతంగా స్ట్రగుల్స్ అనుభవిస్తున్న టైంలో కూడా ఆకలి రాజ్యంలో కమలాసంగా ఫీల్ అయ్యేవాడిని. అబ్బో, అవన్నీ అడ్వెంచర్స్గా ఫీల్ అయ్యేవాడిని తప్ప కష్టాలుగా ఫీల్ అయ్యేవాడిని కాదు. నాకు కూడా ఆ సినిమాలో లాగా ఆకలితో పడుకునే అవకాశం వచ్చింది. అమ్మా, మీరు మామూలు కాదు, దుర్మార్గులు మీరు. తప్ప వరాలు పొందిన రాక్షసుడు మీరు, అంతే. ఏమో, ఎందుకంటే అలా అనుకోవడం అన్నది, అలాంటి సందర్భాలు వస్తే మాట్లాడే మాటలు చాలా వేరేగా ఉంటాయండి. కొంతమంది మాట్లాడతారు కదా, అసలు మేము నిద్ర లేని రాత్రులు గడిపాం, పిడికిలి భోజనం లేక. అలాంటి నిద్ర లేని రాత్రులు నేనేం కలపలేదు. పనిలో నిద్ర లేని రాత్రులు గడిపిన సందర్భాలు ఉన్నాయో తప్ప ఉత్తుకుత్తునే నిద్ర లేకుండా. అవి ఎప్పుడు లేదు. అంటే పని నెత్తి మీదకి ఎక్కి నిద్రపోలేకపోవడం, ఆ పని ఎక్కువ ఉండి మనకి వర్క్ అర్జెన్సీ ఉందనుకోండి, ఎట్లా నిద్ర పట్టుద్ది అసలు? ఎగ్జాక్ట్లీ. అలాంటి పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్ మీకు? ఏ సినిమా నుంచి స్టార్ట్ అయింది? నాకు గోపాల నుంచి బాగా మంచి అవకాశాలు వచ్చినాయండి. నా ఫస్ట్ సినిమా కృష్ణవందే జగద్గురు నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అవును, చాలా మంచి పేరు వచ్చింది. బట్ ఆ తర్వాత 2 years గ్యాప్ వచ్చింది నాకు. ఎందుకు అంటే నాకు హ్యాండిల్ చేయడం చేత కాక అయి ఉండొచ్చు. కొన్ని అవకాశాలు వచ్చి వెళ్ళిపోయినాయి, కొన్ని రాసే అవకాశం వచ్చి కూడా వెళ్ళిపోయినాయి. కొన్ని ఏంటంటే నాకు ఇప్పుడు సపోజ్ ఏదైనా సబ్జెక్ట్ చెప్పాను అనుకోండి, అది నచ్చకపోతే నచ్చలేదని చెప్పే విధానం ఒకటి ఉంటుంది. అవును, నాకు అప్పటికి తెలియదు, మొహమే చెప్పేసేవాడిని. ఏంటి సార్ ఇది ఆడదండి, వాళ్ళు అవతల హర్ట్ అవుతారు కదా. మీకు ఎందుకు ఆడుతుందో ఆడదో మీ పని మీరు చేసుకోవాలిగా, అంతే కదా. సో అట్లాగా కొన్ని పోయినాయి, కొన్ని ఒక్కొక్కదానికి ఒక్కొక్క కారణం. అంటే లౌక్యం లేకపోవడం, లౌక్యం లేకపోవడం కానివ్వండి, వచ్చిన మంచి పేరుని హ్యాండిల్ చేయడం చేత కాకపోవడం కానీ. సో 2 years నా గ్యాప్ వచ్చింది. అది ఈ 2 years లో కూడా పని చేయకుండా అయితే నేను లేదు, సీరియల్స్ రాస్తూనే ఉన్నా. ఓ పక్కన సీరియల్స్ రాస్తూనే ఉన్నా, అక్కడ బిజీగా ఉన్నా.
సో అప్పుడు నాకు గోపాల అవకాశం వచ్చింది. సురేష్ బాబు అవకాశం ఇచ్చారు. అక్కడి నుంచి ఇప్పటిదాకా నేను అసలు వెనక్కి తిరిగి చూసుకున్న సందర్భం లేదు. అవునా? అంతే. 2015లో ఆ సంవత్సరమే గోపాల, ఆ నెక్స్ట్ మంత్ రిలీజ్ అయింది మళ్ళీ ఇది రాని రోజు. ఆ సంవత్సరమే కంచె, రాజుగారి గది, మొత్తం ఇక ఆ సంవత్సరం ఇంకా అక్కడి నుంచి దుమ్ము లేపేశారు. ఉమ్, ఇప్పుడు మీరు ఆ 2 years కొన్ని అవకాశాలు వదిలేశారు కదా, ఉమ్. మీరు వదిలేసిన అవకాశాలు పెద్ద హిట్ లైన్ సినిమాలు ఏమైనా ఉన్నాయి సార్? ఇంకోళ్ళు రాసి ఎందుకు లేవు సార్? నాకు ఈ అవకాశం ఎందుకు పోయిందో ఏంటో తెలియదు కానీ బాహుబలి వాట్ ఆర్ యూ టాకింగ్ సార్? బాహుబలి ఫస్ట్ నాతో మాట్లాడారు. అయితే ఆ తర్వాత మరి ఎందుకు నాకు పిలవాల ఏమి అంటే ఏం బాగోలేదని చెప్పారా ఏంటి? ఆ? కథ విని బాగోలేదని చెప్పారు. పొరపాటు నాకు కూడా. ఇందాక మీరు అన్నారు. అయ్యే అద్భుతమైన కథ, అద్భుతమైన కథ. అసలు ఎవరు చెప్పారు మీకు? రాజమౌళి గారు, విజేంద్ర ప్రసాద్? రాజమౌళి గారే చెప్పారు. విజేంద్ర ప్రసాద్ గారు చెప్పలా? ఓకే. రాజమౌళి గారే చెప్పారు. రాజమౌళి గారు చెప్పారు. ఆ తర్వాత విజేంద్ర ప్రసాద్ గారితో కూడా కూర్చున్నాను. నాకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇంకేముంది, అసలు ఫస్ట్ కృష్ణవందే జగద్గురు రాసిన వెంటనే ఇంత అద్భుతమైన అవకాశం వచ్చింది అనుకున్నాను, కానీ ఎందుకో తెలియదు ఆ సినిమా రాయలేకపోయాను. ఆ తర్వాత RRR రాజమౌళి గారే పిలిచి ఈ సినిమాకి రాయండి. కాదు, మీరు మళ్ళీ ఫోన్ చేసి గట్ట ఏం అడగలేదండి? అదేంటండి నాకు మళ్ళీ ఫోన్ చేయలేదు ఏంటి అని? లేదు అని ఎందుకు పిలవలేదో మరి అట్లా. పెద్ద బాంబు పేల్చారు మీరు. ఏదో మామూలు సినిమా కాకపోతే చెప్పడమే. రుద్రమదేవి కూడా చాలా విచిత్రమైన విషయం చెప్పనా, మీరు రాసినవి పెద్ద సినిమాలే, రాయకుండా మిస్ అయినవి పెద్ద సినిమాలే. మీ దృష్టిలో, మీ ప్రయాణంలో నేను రాసిన అతి చిన్న సినిమా ఏదని చెప్పాలంటే ఏం చెప్తారు సార్? చిన్న సినిమా అని ఏది చెప్పండి సార్. చిన్న సినిమా అని ఎందుకంటే రిలీజ్ అయిన తర్వాత హిట్ అయితే పెద్ద సినిమాలు, రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయితే నేను అనుకోవటం అది ఎంత పెద్ద బడ్జెట్తో తీసినా సరే చిన్న సినిమానే అది. అంతే తప్ప బడ్జెట్ బట్టి, సబ్జెక్ట్ని బట్టి బడ్జెట్ ఉంటుంది, అంతే కదా సార్. సబ్జెక్ట్ బట్టి బడ్జెట్ ఉంటుంది. నేను గమనం సినిమాకి రాశాను. గమనం చాలా తక్కువ బడ్జెట్. అదే అమ్మాయి డైరెక్టర్, లేడీ డైరెక్టర్. అలాగే ఆకాశవాణి సినిమా రాశాను, చాలా తక్కువ బడ్జెట్లో చేసిన సినిమాని. అంత మాత్రం వాటిని చిన్న సినిమాలు, చిన్న బడ్జెట్ సినిమాలు కావచ్చు, చిన్న సినిమాలు కాదు.